అక్షయ నిరీక్షణ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయాన్ని కూడా మనం ఆలోచన చేయడం జరిగింది. వీటన్నిటిని బట్టి సమూయేలు భౌతిక సంబంధముగా తను సాధించింది జయమని చెప్పుకున్నప్పుడు, దేవుడైనటువంటి యెహోవా నా మాట వినటం జయమునకు సంకేతం అని అన్నాడు. అన్ని సందర్భాల్లోనూ కూడా సౌలు తాను భౌతికంగా వెళ్ళటానికి ప్రయత్నం చేయటం జరిగింది. దేవుని యొక్క అపారమైనటువంటి శక్తి యొక్క ప్రభావాన్ని అంతటిని కూడా ఎరిగి ఉండి కూడా అవసరమైనటువంటి సందర్భాల్లో అతడు భౌతికంగా వెళ్ళుట వలన రాజుగా దేవుడు కొనసాగించడానికి ఇష్టపడాలి. అందుకనే సమూయేలుతో మాట్లాడినప్పుడు, నేను ఎంతకాలం ఇంకా భరించాలి, నేను ఎవరినైతే ఎన్నుకున్నానో అతన్ని అభిషేకించని సమూయేలుకి ఆజ్ఞాపించటం, దావీదు అభిషేకింపబడటం సమూయేలు ద్వారా, ఇవన్నీ వెంటనే జరిగిపోయిన సంఘటనలు. అంటే దేవుడు అనుగ్రహించే జయము యొక్క గొప్పతనం అది ఊహకు అందనటువంటిది. యోనాతాను తన ఆయుధములు మోసేవాడు, ఎలాగనైతే జయం పొంది అన్నారు, అలాగనే దావీదు ఎలాగన జయం పొంది అన్నాడు. వీళ్ళందరూ ఒంటిగా వెళ్ళారు, కానీ వ్యక్తిగా ఒంటిగా వెళ్ళిన వారితో పాటుగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మనకు తెలుసు, దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 20వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు, యెహోవా దేవుడు ఆకాశమందున్న దేవుడై ఉన్నాడు. విగ్రహం కాదు, లేదా మనుషులు పోలిక కాదు, లేదా చెట్టు కాదు, పుట్ట కాదు, జంతువు కాదు, పశువు కాదు, అంటే ఇక్కడెక్కడే ఉండటం. మరి ఎవరు అని అంటే ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు, అంటే అందరికీ పైగా ఉన్నవాడు. నువ్వు ఊహించటానికే సరిపోదన్న. అందుకని ఆకాశమందున్న దేవుడు యెహోవాయే. ఆయన రాజ్యములన్నిటినీ ఏలువాడు. అంటే భూ సంబంధమైనటువంటి రాజ్యములలో దేవుడిని ఎరిగిన వారే కానీ, అలాగనే అన్యుల యొక్క రాజ్యములను కూడా ఏలువాడన్నాడు. ఇప్పుడు మన దేశంలో కూడా క్రైస్తవ్యానికి విలువ లేకపోయినా ఈ అధికారం అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుడైన యెహోవా చేతిలో ఉంది. ఆయన దింపేయాలని కూడా దింపేస్తాడు. ఇలాంటివి ఎన్నో జరిగిన మన దేశ చరిత్రలో. కనుక దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ప్రశ్నించడానికి కానీ, సందేహించడానికి కానీ ప్రయత్నం చేయకూడదు. సౌలు ఇలాగ ప్రతిసారి కూడా సందేహించి ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలనంటే, ఆయన అన్ని రాజ్యములను, ముఖ్యంగా అన్యజనుల రాజ్యములను సహితం, ఆ మాట ఎందుకు ఉపయోగించాడనంటే, దేవుని ప్రజలను పరిపాలించగలిగినటువంటి దేవుడే దేవుని ప్రజలను కానటువంటి వారిని పరిపాలిస్తున్నాడని తెలియచేయటం కొరకు. ఆయన బాహుబలము గలవాడు, పరాక్రమము గలవాడు. ఆయనను ఎదిరించే వారికి ఎవరికి కూడా బలం సరిపోదన్న. అంటే దేవుడు అంత గొప్ప శక్తిమంతుడు. ఆయన జయం పొందుటకై, లేదా తన ప్రజలను జయము పొందించుటకై ఆయన చేసేటువంటి పనులు ఆశ్చర్యకరంగా ఉంటాయి. అది చరిత్రలో ఎంతో గొప్పగా. ఇప్పుడు దావీదు గొల్యాతుని చంపేది గ్రంథంలోనే కాదు, బయట చరిత్రలో కూడా ఉంటుంది. ఊహించడానికి ఏమి లేదు అందులో. ఎందుకంటే ఒడిసెలు పట్టుకుని వెళ్ళి యుద్ధం ఏం చేస్తాడు అన్నట్టు. కానీ ఒడిసెలు పట్టుకుని యుద్ధం చేశాడు. ఆ యుద్ధం కూడా ఏమి భీకర యుద్ధం కాదు. చిన్నగా 3 రాళ్ళు నేర్పుకుని ఒక రాయి తీసుకుని ఒడిసెల్లో పెట్టి తిప్పాడు, అంతే, అయిపోయింది, యుద్ధం అయిపోయింది. ఎవరి వల్లది అని అంటే దేవుడైన యెహోవా వల్ల. ఆయన బాహుబలము గలవాడు, పరాక్రమము గలవాడు. కాబట్టి ఆయన శక్తి
సామర్థ్యాలను మనం సందేహించాల్సినటువంటి పని లేదు. యోనాతాను కానీ దావీదు కానీ సందేహించలేదు. ఆఖరికి యోనాతాను యొక్క ఆయుధములు మోసేవాడు సహితము సందేహించలేదు. ఎందుకని ఆ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం చేద్దాం అని యోనాతాను అడిగినప్పుడల్లా యోనాతాను యొక్క ఆయుధాలు మోసేటువంటి వ్యక్తి ఏం చెప్పేవాడు తెలుసా? నీకు ఎలాగనిపిస్తే అలా చెయ్యి, నీకు ఎలా చూస్తే అలా చెయ్యి, జీవము గల దేవుడు నీకు తోడై ఉంటాడు. అంటే అంత నమ్మకం. అంటే యోనాతాను తీసుకునేటువంటి నిర్ణయాలు ఆయన అనగా యోనాతాను దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి దాని తదుపరి తీసుకుంటున్న నిర్ణయాలు, దేవుని యొక్క మార్గంలో నడుచుచు దేవుని శరణు జొచ్చుచు జీవించుచున్న వ్యక్తిని ఆయుధములు మోసేటువంటి వ్యక్తి గుర్తించబట్టే ఆ మాట పలుకుతుండేవాడు. ముందు మన వెళ్దాం అన్నప్పుడు అదే మాట చెప్పాడు. ఇదిగో మనకు వాళ్ళు ఎదురుపడినప్పుడు ఇలా జరుగుతుంది, మన యుద్ధానికి పోతున్నాం అన్నప్పుడు కూడా అదే మాట చెప్పాడు. అంటే అంత ప్రగాఢమైనటువంటి నమ్మకం ఆయుధములు మోసేవాడికి కలగటం అనేది కేవలము యోనాతాను దేవునిపై చూపించేటువంటి భక్తి. అంత నమ్మకం ఉంది దేవుడు అంటే. లేకపోతే వెళ్ళడు కదా. అవన్నీ ఆయనకి ఎంత దాసుడైతే మటుకు ఎక్కడ పడితే అక్కడికి చచ్చిపోవడానికి తీసుకెళ్తానంటే వెళ్తాడా? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు. వాళ్ళేమో కొన్ని వేల మంది సైన్యం చేరుకుని ఉన్నారు, వీళ్ళిద్దరు వెళ్తారట. అది కూడా ఎలాగా సిగ్నల్ పెట్టుకున్నారు కదా. వాళ్ళు మనల్ని ఎక్కడికి రమ్మంటే ఒకలాగా, మన దగ్గరికి వస్తే ఒకలాగా అని పెట్టుకున్నారు. ఈ పెట్టుకున్నటువంటి దాన్ని అపనమ్మకం ఇవన్నీ కూడా జరుగుతుందా, అలా పిలుస్తారా, పిల్లరా, జరుగుతుందా, జరగదా అన్నది. కానీ ఈ దాసుడు బట్టి అలాగ అంటలేదు. నీ దృష్టికి ఏది అనుకూలమో జీవము గల యెహోవా నీకు తోడుగా ఉంటాడు. అందుకని దావీదు చెప్పినప్పుడు, దావీదు గొల్యాతుని చంపినటువంటి సందర్భంలో జీవము గల దేవుణ్ణి అవమానపరచడానికి సున్నితి లేనటువంటి ఫిలిస్తీయుడు ఎంతటి వాడ. ఈ యుద్ధం జరిగినటువంటి సందర్భంలో యోనాతాను యొక్క హృదయము దావీదు యొక్క హృదయంతో కలిసిపోవడానికి గల కారణం కూడా అదే. మీకు మొన్న చెప్పాను. ఒక ప్రక్కన దావీదుకి భౌతిక సంబంధమైన జయము కలిగింది, కానీ దాంతో పాటుగానే దావీదు మీద వ్యతిరేకత కూడా సౌలు పేర్చుకుని ఉన్నాడు. అదే సందర్భంలో యోనాతానుకును అనగా సౌలు యొక్క కుమారునికి దావీదునికి మధ్య స్నేహం కుదిరింది. అంటే ఒక ప్రక్కన నష్టం, ఒక ప్రక్కన లాభం. ఏది ఆస్వాదించాలి అని అంటే దేవుని యందు ఏదైతే అనుగ్రహించబడిందో దానిని ఆస్వాదించడమే. అయ్యో జనం మరి నాకేమో 10,000 మంది అంటున్నారు, అతనికేమో సౌలుకేమో 1,000 కొలది అంటున్నారు, కాబట్టి ప్రజలందరూ నా పక్షాన ఉన్నారని ఆయన విరవీగేటువంటి పరిస్థితిలో దావీదు లేడు. అతడు కేవలము దేవుని యొక్క బలమును ప్రదర్శించి ఉన్నాడంతే. అందుకని ఆయన్ని ఎదిరించే వారెవరికి కూడా, దేవుడిని ఎదిరించాలనేటువంటి వారెవరికి కూడా బలం సరిపోదు. అది దేవుడు తన బలం చూపించడానికి ఏమి కూడా 6 ప్యాక్ 8 ప్యాక్ వేసుకుని కనబడక్కర్లేదు. యోనాతాను లాంటి వాడిను లేదా చిన్నపిల్లలు లాంటి దావీదు వయసు ఉన్నవాడిని పంపించి జయపోతేస్తాడు. నమ్మకం మనదైతే అది కూడా మర్చిపోకండి. నమ్మకం మనకుంటే అది జరుగుతుంది. ఏమీ లేకుండా దేవుడు చేయాలంటే మటుకు దేవుడు చేస్తాడో, కానీ నీకు అది ఎక్కదు. నీకు అర్థం కాదు ఏం చేశాడో దేవుడు అని. నీకు ఎలాంటి లాభం కలిగిందో అర్థం కాదు. అందుకనే యోవేలు గ్రంథాన్ని మనం చూస్తే, యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చూసినప్పుడు మొత్తం 3వ అధ్యాయం అంతట్లో కూడా ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలను మరలా తిరిగి చెర నుండి బయటికి రప్పించే విషయంలో యుద్ధానికి సన్నద్ధం కావాలని అన్యజనులందరినీ ఓడించాలనేటువంటి లేదా అన్యజనులందరికీ ఆ గుణపాఠం తెలియచేయాలని దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలను పురుకొల్పుచున్నాడు యోవేలు ద్వారా.
అందు పరిస్థితులను మనం చూసినప్పుడు ఈ అన్ని జనుల యొక్క రాజ్య సంబంధికులందరూ కూడా దేవుని యొక్క ప్రజల మీదకు దండెత్తి రావటం, వారి వస్తువులు నాశనం చేయటం, వారి ప్రాంతములను నాశనం చేయటం, వారి యొక్క సంబంధించినటువంటి వాటన్నిటిని మరొకరికి ఇచ్చేయటం, స్థలాలు కానీ వస్తువులు కానీ ఇలాగ ఒకటి కాదు, వారిని రకరకాలుగా బాధించడం జరిగింది, వేధించడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు ఆయనను కూడా వారు తమకు లేనటువంటి బలమును ప్రదర్శించడానికి వారు ముందుకు కొనసాగలేదు. కారణం ఏంటంటే వారు దేవుడిని ఎడబాసి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఎడబాసి ఉన్నాడు. వారికి అంత నష్టం కలగటానికి గల కారణం వారు దేవుడిని ఎడబాయటం ద్వారా దేవుని యొక్క పరాక్రమమును వారు గుర్తించలేకపోయారు. కలిగి ఉండి ధైర్యంగా ఉండటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు చెర నుండి బయటికి రప్పించడానికి దేవుడు ఆలోచన చేసినప్పుడు యెహోవా యోవేలు ద్వారా సమాచారం ఇచ్చినాడు ఇశ్రాయేలు ప్రజలకు, అలాగనే అన్ని జనులకు కూడా. అన్ని జనుల గురించి చెప్పినటువంటి మాటలు మనం చూసినప్పుడు యుద్ధమును వారు కూడా ఎదుర్కోవటానికి వారిని రేపమంటున్నాడు. వారికి ఎంతమంది బలాఢ్యులు ఉన్నారో వాళ్ళందరినీ తెచ్చుకోమంటున్నారు. వాళ్ళకి ఎంతమంది యోధులు ఉన్నారో వాళ్ళందరినీ తెచ్చుకుని తప్పనిసరిగా యుద్ధాన్ని చేయడానికి సిద్ధపడి ఉండాలని వారికి సంకేతం తెలియచేయబడి ఉంది. అలాగే దేవుని ప్రజలకు ఏం చెప్పబడింది అని అంటే, మీ కర్రలను ఖడ్గములుగా మార్చుకోండి, మీ పోటకత్తులు ఈటలుగా చేయండి, ప్రతి బలహీనుడు కూడా బలాఢ్యుడు అనుకోవాలి అని వారిని ప్రోత్సహిస్తున్నాడు. దేవుడని యెహోవా నిర్ణయం చేసి ఉన్నాడు. ఏమిటంటే అన్ని జనులు ఇక మీదట దేవుని ప్రజలకు హాని చేయటం కానీ, వారిపై దండెత్తడం కానీ, వారి యొక్క ప్రదేశములలో సంచరించటమే కానీ, లేదా వారి యొక్క పరిశుద్ధమైనటువంటి పట్టణం అని యెరూషలేము అనేది ఏదైతే ఉందో దానిలో వారు జొరబడటమే కానీ, పాడు చేయటమే కానీ ఇక ఎన్నటికీ చేయబడుకుంటున్నట్లుగా దేవుడైన యెహోవా అన్ని జనులకు తీర్పు తీర్చుటకై సిద్ధపడుచున్నాడు. దాని కొరకు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సిద్ధపడి ఉండమంటున్నాడు. మరొక ప్రక్కన అన్యజనులందరినీ కూడా సమకూర్చుకోమంటున్నాడు. ఎంతమంది వస్తారో రండి అన్నట్టు. ఎవరెవరు వస్తారో రండి, ఎంతమంది వస్తారో రండి, మీ బలాఢ్యులందరినీ తెచ్చుకోండి, మీ యోధులందరినీ తెచ్చుకోండి. యుద్ధం ఖచ్చితంగా జరగాలి. మీరు ఎలాగా చేస్తారో, మీరు ఎంతగా సిద్ధపడతారో, మీరు ఏ విధముగా పోరాడాలనుకుంటున్నారో అన్నిటినీ సిద్ధపరచుకుంటాండి. మీకు తీర్పు తీర్చే ఆలోచన నేను కలిగి ఉన్నాను. ఈ సంఘటన అన్నిటిలో కూడా దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఏమని భరోసా ఇస్తున్నాడంటే, వాళ్ళు ఎంతమంది జనులు గుంపులు గుంపులుగా కూడినా నా ప్రజలకు నేను ఆశ్రయముగా ఉంటాను, నా ప్రజలకు నేను దుర్గముగా ఉంటానని ఆయన సెలవిచ్చున్నాడు. భూమి ఆకాశములు ఎంతగా బెదిరిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ, అంటే అంత బీతావాహన పరిస్థితి ఏర్పడినప్పటికీ యెహోవా నా జనులకు తోడుగా ఉండనని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు వ్యక్తపరుస్తున్నాడు. మనకు తెలుసు మత్తయి సువార్త 6:13 ప్రభువైన యేసు ప్రార్థన నేర్పి ఉన్నాడు. ఆయన తండ్రికి ఎలాగనో ప్రార్థించాలో తన శిష్యులకు నేర్పించినప్పుడు వారికి ఏం చెప్పించాడు? దుష్టుని నుండి తప్పించేవాడు ఆయన నేర్పించాడు. దేవుడైనటువంటి యెహోవాయే దుష్టుని నుండి మనల్ని తప్పించేవాడు. అంటే మన మీద ఎవరైనా యుద్ధం చేసినా, మన మీద ఎవరైనా అఘాయిత్యము తలపెట్టినా, మనకు మీద ఎవరైనా హాని తలపెట్టినా, మనకు నష్టము కలుగు చేసినా వాటన్నిటి నుండి తప్పించగలిగిన వాడు దేవుడైన యెహోవాయే. ఆయన అంత గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన తన ప్రజలకు అంత సంరక్షణ దయచేస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనందరికీ తెలుసు మత్తయి సువార్త 26 41 మనం చూసినప్పుడు యేసుక్రీస్తు
అప్పగించబడక మునుపు అది ఆయన గెత్సేమనే ప్రాంతానికి వచ్చినాడు. దానికి ముందు వాళ్ళందరికీ చెప్పడం జరిగింది, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్పాడు. అంటే పేతురు గారి తర్వాత ఆయన కంగారు పడితే, నువ్వు నన్ను ముమ్మారు ఎరగనని అంటావంటే, అబ్బాయి అది ఇంకా అది ఎన్ని అయిపోయి ఆ ఉదయాన్నే ప్రార్థనకి రావటం జరిగింది. వీళ్ళందరినీ వెంట పెట్టుకొని వచ్చాడు. వాడిని కింద నుంచి ఆయన పైకి వెళ్ళి ప్రార్థన చేయటానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక మాట చెప్పాడు ఆయన, ఏమనంటే, దుష్టుడి నుంచి తప్పించబడటానికి మెలకువగుండి ప్రార్థన చేయండి అని అన్నాడు. అంటే విశ్వాసం దేవుని ఎడల కనపరచగలిగినది కేవలం ప్రార్థన ద్వారా. అంటే అవసరతలలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నది ప్రధానమైనది. ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడే ఇస్తాడనే నమ్మకము ప్రతి ఒక్కరిలో కలగాలి. దేవుడు అనుగ్రహించేటువంటి జయము భూమి మీద మరి ఎవరూ కూడా అనుగ్రహించలేరని గ్రహించగలగాలి. దేవుని యొక్క ప్రజలకు కలుగు చేయబోయే మేలు దేవుని యొక్క పరాక్రమమును తెలియపరిచేది అన్నాయి. అందుకనే వారికి చెప్పాడు, యెహోవా తన జనులకు ఆశ్రయముగా ఉంటాడు, ఇశ్రాయేలు అందరికీ కూడా దుర్గముగా ఉంటాడని తెలియచేయబడింది. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలకును మనుషుని యొక్క శక్తి సామర్థ్యాలకు ఉన్నటువంటి వ్యత్యాసము 62వ కీర్తన చదివితే దావీదు చాలా గొప్పగా వర్ణించడం జరిగింది. ఎలాగనంటే, ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారికి ఆయన ఆశ్రయముగా ఉంటాడు, అలుపులైన వారు ఒట్టి ఊపిరిగా ఉంటారు, గనులుగా తీర్చిదిద్దబడిన వారు మాయాస్వరూపులుగా ఉండి త్రాసులో తేలిపోతారు. దేవుని ఎదుట ఎలా ఉంటారో వాళ్ళందరూ చెప్తున్నారు. త్రాసులో తేలిపోతారు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారని అంటే, వట్టి ఊపిరి అంటే దేవుడు తన ఊపిరి చేత సమస్తమును చేయగలడు అని చెప్పడానికి అనమాట. దేవుడు ఊపిరి తీస్తే ఏమైపోతాడు? ఇప్పుడు 8 బ్యాగ్ బాడీ 6 బ్యాగ్ బాడీ అని పెట్టుకున్నారు. కండలు చూపించాను, నేను చాలా ధైర్యవంతుడిని, చాలా బలవంతుడిని అని నేను అనుకున్నాను. ముందుకు వచ్చాను, ఈ లోపల నాలో ఉన్న ఊపిరి వెళ్ళిపోయింది. ఏమైపోయాను? తేలికైపోయాను, కింద పడిపోయాను, నాలో ప్రాణం పోయింది. నా దేహం వల్ల ఇంకేమైనా ప్రయోజనం ఉంటుంది అంటే దాన్ని అన్నాడు అలవకగా చేయబడింది లేదా తేలికగా చేయబడింది. దేవుడు తలుచుకుంటే, అందుకని అన్నాడు బలము తనదని దేవుడు ఒక మాట చెప్తే 2 మార్లు అనబడిందట దావీదుకి. అంటే రీసౌండ్ అంటారు కదా, ఒక్కసారి ఆయన చెప్పాడు. అంటే ఆయన అంత శక్తివంతుడని చెప్పడానికి దావీదు ఆ పదాన్ని ఉపయోగించాడు. దేవుడు అంత శక్తివంతుడు. ఆయన ఒక్కసారి తన ప్రభావం చూపిస్తే దాని యొక్క ఫలితం 2 కనబడుతుంది అనమాట. అందుకోసమే యోవేలు గ్రంథంలో ఆ మాటలు వారికి చెప్పడం జరిగింది. దేవుడు తలుచుకుంటే దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన చేయగలిగిన దాంట్లో ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క గొప్పతనాన్ని అన్ని జనులందరికీ తెలియజేయబడినట్లుగా అన్ని జనులందరినీ ఒక చోట చేర్చి వారికి తీర్పు తీర్చిపోతున్నానని దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడు. తన శక్తిని తన ప్రభావమును కనపరచాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకోసం? తన ప్రజలను రక్షించడం కోసం, తన ప్రజలకు ఆశ్రయముగా ఉండుట కొరకు, తన ప్రజలకు దుర్గముగా ఉండుట కొరకు. కాబట్టి అంత గొప్ప శక్తివంతుడైన దేవుడు మనకుండగా ఆయన ద్వారా జయము పొందుటకై మనం ఆలోచన చేయాలి. కానీ భౌతికంగా జయము పొందిన దానిని బట్టి సంతోషించకూడదు. ఎందుకంటే అది తాత్కాలికమైంది. మనం చాలాసార్లు అనుకుంటాం, దేవుడు నా బదులు యుద్ధం చేయట్లేదు, నన్ను శ్రమల్లో నుండి తప్పించట్లేదు. అలాగే ఉండదు. ఆయన ప్రతి దుష్ట సంబంధమైన దాని నుండి నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే తప్పిస్తాడు. అందుకనే చెప్పాడు కదా, మన ఇందాక చదివినటువంటి భాగంలో పేతురును గూర్చి మాట్లాడుతూ, ఇదిగో మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకు మెలకువగా ఉండండి అని అంటే, గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయి కాబట్టి. అంటే నన్ను పట్టుకోబోతున్నారు, నన్ను బంధించినాయి అన్నారు,
అందుచేత మీరు మెలకువగా ఉండండి. దుష్టుడి నుండి తప్పించుకోవడానికి మీకు ఒక అవకాశం ఇవ్వబడుతుందంటే అయినా కూడా వాళ్ళు కోరుకున్నారన్న నిరీక్షణ ఉంచలేకపోయారు. అందుచేతనే ఖచ్చితంగా వాళ్ళు యేసు ఏమైతే చెప్పాడో వాటిని చేయడానికి గల కారణం ఏంటంటే వారి గురించి ఆయనకు తెలుసు కదా, వారు అలాగనే చేస్తారని. వారు కూడా అలాగే చేశారు. ఏం చేశారు? ఈ నిద్రపోవటం వల్ల దుష్టుడి నుండి జయించడానికి అవకాశం లేకుండా అయిపోయింది. వారు వచ్చి యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు పేతురేమో నాది ఎలా దీనవుడా అన్నాడు. యోధేమో అయ్యో నేను ఎంత గొప్పవాడిని అప్పగించేశానని చెప్పి ఎలుగురు పోసుకుని చచ్చిపోయాడు. సో ఈ సందర్భాలు మనం చూసినప్పుడు ఎప్పుడైతే మనం దుష్టు నుండి తప్పించబడటానికి కానీ లేదా సమస్యను అధిగమించటానికి కానీ దేవుణ్ణి ఆశ్రయించకపోతే మనం దేన్ని జయించడం. అందుకని ప్రతి ఒక్కరికి దేవుడు ఆశ్రయము, దేవుడు దుర్గమై ఉన్నాడు, ఆయనే కీడము. నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన ఇవ్వగలడు. ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం ఇవ్వగలడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. కనుక ఆ దేవుడిని ఆశ్రయించి మనం జయం పొందుదాం. దేవుడు అందరికీ కూడా జయం అనుగ్రహించమని అన్నాడు. శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నా, వాక్య సందేహం ఉన్నా మాకు తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 9491291891. నెంబర్ మరి ఒకసారి 9491291891. మీ అందరికీ వందనాలు.